వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసి మోటోరోలా G67 పవర్ 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చి మంచి అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సర్ప్రైజ్గా మీరు అఫీషియల్ మోటోరోలా వెబ్సైట్ చూసుకోవచ్చు. మోటోరోలా G67 పవర్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే బాగానే మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు 16,000కు ఉంది. ఇక్కడ మంచి టెక్స్చర్ ప్యాక్తో పాటు కూడా వస్తుంది. ఇది ప్యాటర్న్ పోచ్ కలర్ అండ్ సిలియాంటా కలర్కి కూడా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. అండ్ బ్లూ కురాకో కలర్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్తో పాటు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. మెయిన్ హైలైట్ చూసుకుంటే బ్యాటరీ అనమాట. 7,000 mAh బ్యాటరీ విత్ 4K రికార్డింగ్తో పాటు కూడా వస్తుంది. సో మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. ఇది ఇక్కడ కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది మంచి కెమెరా 50 MP ఎల్ఈడి స్క్రీన్ కెమెరా వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 30 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S జెన్ 2 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగానే ఉంది స్మార్ట్ ఫోను. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి మాత్రం స్మార్ట్ ఫోన్ సేల్లోకి వచ్చేసింది. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉందంట. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటే జస్ట్ మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోనే. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్ మంచి విషయాలు అయితే ఇవే పై ఇక్కడ టాప్లో కూడా నేను చెప్పేది అదే. పెద్ద బ్యాటరీ వస్తుంది, మంచి కెమెరా వస్తుంది, 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు టెక్స్చర్ డిజైన్తో పాటు వస్తుంది. సో ఇది ఇంకోటి గ్రీన్ కలర్కి అండ్ ఇక్కడ ఇది ఐ థింక్ బ్లూ కలర్ అనుకోండి బై. అండ్ ఇంకోటి పర్పుల్ కలరు. డిఫరెంట్ కలర్కి డిఫరెంట్ ప్యాటర్న్తో పాటు కూడా వస్తుంది. సో అదొకటి నాకు ఈ స్మార్ట్ ఫోన్లో జర మంచిగా అనిపించింది అనమాట. డీసెంట్గా మీరు గేమింగ్ అయినా సరే లైట్గా ఒక 720p 60 FPS అండ్ 30 FPS గేమ్స్ డీసెంట్గా ఆడుకోవచ్చు అనమాట. సో పెద్ద బ్యాటరీ వస్తుంది, 2 days దాకా యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు డ్రాబ్యాక్స్. సో డ్రాబ్యాక్స్ చూసుకుంటే యూఐ గురించి నేను ప్రతిసారి చెప్పేదే. సో బుల్టిన్ యాప్స్ అయితే వస్తాయి, బుల్టివేస్ వస్తాయి, అవి ఇన్స్టాల్ చేసుకోండి, మంచి యూఐ ఎక్స్పీరియన్స్ వస్తారు. మెయిన్ చూసుకుంటే ఇక్కడ ఇది ఓఎస్ అప్గ్రేడ్స్ అనమాట. సో ఓఎస్ అప్గ్రేడ్స్ ఒకటే ఓఎస్ అప్గ్రేడ్స్ ఇస్తారు. 3 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. అదొక్కటి మైనస్ అనిపించింది. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్లోనే 7,000 mAh బ్యాటరీ ఇచ్చారు కానీ 30 watts ఛార్జర్ ఇచ్చారు. సో ఛార్జింగ్‌కి మీకు టైం పడతది. కొంచెం స్లోగా అనిపిస్తది. ఛార్జింగ్ ఇంకెంత టైం రా ఛార్జింగ్ గాని ఇంక అన్నట్టు అనిపిస్తది. నెక్స్ట్ చూసుకుంటే కిందికొచ్చేసరికి కనెక్టివిటీ కేటగిరీలోకొచ్చేసరికి చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.1 ఇచ్చారు. యాక్చువల్లీ 5.2 ఇచ్చింటే బాగుండేది అనిపించింది. కొంచెం డౌన్‌గ్రేడ్ చేసిర్రు అన్నట్టు అనిపించింది. సో ఇవే అనమాట. 2 మైనస్‌లు ఈ స్మార్ట్ ఫోన్‌కి. మిగతా అంతా కూడా బాగానే ఉంది. పెద్ద బ్యాటరీ, మంచి రెజల్యూషన్‌తో పాటు వస్తుంది, 4K రికార్డింగ్ అంతా కూడా బాగానే ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా ప్రైస్ టు వాల్యూ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. తీసుకోమని చేత ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సరే, నేను ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా కాంపిటీషన్ ఉందా ఈ ప్రైస్ కేటగిరీ అంటే ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్‌లో కాదు కానీ కొంచెం ఎక్కువ తక్కువలో ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z10X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది తక్కువగా వస్తుంది. సో ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇది ఐక్యూ వాళ్ళకి మనకు అంతా తెలిసిందే గేమింగ్ సెంటర్ కాబట్టి గేమింగ్ వాళ్ళకి కొంచెం బెటర్ సూట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ వచ్చేసి రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 15 5G వస్తుంది. ఇది కూడా 7,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఒకసారి చూసుకోండి, ఇది ప్రాసెసర్ కొంచెం పాతదే కానీ బ్యాటరీ ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకో ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళది ఒప్పో K30X పాతదే, తక్కువ రేటుకి కూడా వస్తుంది. ఇక్కడ 4GB ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 8GB ర్యామ్ వేరియంట్ సెలెక్ట్ చేస్తే మాత్రం మీకు 15,000కి వస్తుంది ఎగ్జాక్ట్‌గా. ఇది కూడా మీకు 6,000 ప్రైస్ ట్యాగ్‌తో పాటు వస్తుంది. ఏ కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఎగ్జాక్ట్ లేదు తక్కువలో కావాలంటే గిట్లా మీరు బేస్ వేరియంట్ తీసుకొని మీకు 12,000కి వస్తది. ఒకసారి కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకో వివో నుంచి అన్నమాట. సో వివో T4X 5G స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇది కూడా 6,500కి వస్తుంది. ఇది లైక్ 10,000 డిఫరెన్స్ ఏమో వస్తున్నట్టుంది ఇక్కడ. 14,500కి బేస్ వేరియంట్ అనమాట. ఇక 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ 40 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి మోటోరోలా G67 పవర్‌కి. ఓన్లీ మైనస్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్ ఒకటి మైనస్ అనమాట. దీనికి అదొకటి తప్పించి మిగతా అంతా కూడా స్మార్ట్ ఫోన్లు చాలా బాగున్నాయి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చూపించేసాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పినాను. మీరేమనుకుంటున్నారు? ఏమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. ఏ స్మార్ట్ ఫోన్తో నాకు కంపేర్ చేయాలని వీడియో ట్రై చేసాను 2-3 daysలో అప్లోడ్ చేయడానికి. అండ్ వీడియో చూసినట్లయితే ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.